నమస్తేనే. నేను ముఖ్య గంగరాజు, మన వెంకంపల్లి గ్రామం, గంగాధర మండలం. ఈ మధురనగర్ గ్రామ పంచాయతీ పరిధిలో మన ఇక్కడ పొలం కౌలు చేస్తాం. అక్కడ మన ఈ 2 ఆవులను నేను గత దగ్గర ఒక 6 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటాను. అక్కడ మామిడి తోటలో మేస్తాయి. నిన్న సాయంత్రం 5 గంటలకు ఒక ఇటుక సిమెంట్ బ్రిక్స్లో పనిచేసే శివ బ్రిక్స్లో సిమెంట్ బ్రిక్స్లో పనిచేసే ఒక దుండగుడు ఈ 2 ఆవుల మీద అత్యాచారం చేసిండు. చెప్పుకుంటానికి కూడా ఇది చెప్పలేని పరిస్థితి. ఇది బాధాకరమైన పరిస్థితి. మనం గోమాత అంటే తల్లి లెక్కలు చూసుకునే ఆవు. ఒక దరిదాపు ఇంకొక నెల 15 రోజులు, నెల 10 రోజులు అయితే ఆవి ఈంతది. అది ప్రసవానికి ఉన్నది. 4 కాళ్ళు ఇట్లా మొత్తం ముగుదడుకు మెడకు తాడు చుట్టి ఉరేసి వాడు కింద పడగొట్టి వాడు విచక్షణ రహితంగా వాని చేతిలో కట్టే వాడు దీన్ని అత్యాచారం చేసిండు. మొత్తం వాడికి బ్లీడింగు, పెండ ఇదంతా అంటింది. ఏది వాని టీషర్టు. అది మరి దారుణంగా కిరాతకంగా వీటిని అత్యాచారం చేయడం జరిగింది. 5 గంటలకు నేను ఆవులను కట్టేద్దామని చెప్పేసి పోయిన సమయంలో ఇది చిన్న లాగా ఇది వానికి ఏ దొరుకుతుంది, కట్టే ఉంటే అక్కడ ఆ యొక్క ప్రైవేట్ ప్లేస్లో కట్టెతోటి విచక్షణ రహితంగా వాడు ప్రవర్తించండి. అతి కిరాతకంగా. అది చాలా బాధాకరమైన విషయం. అంతలో చూసి మనోళ్ళకి ఫోన్ చేసిన. మనోళ్ళకి ఒక 4-5 అయితే ఎమర్జెన్సీ అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చారు. ఆర్ఎంపీ డాక్టర్ వచ్చాడు. వచ్చేసరికి డాక్టర్ మొత్తం ఇది గంగరాజు ఇట్లా వేరే ప్రకారంగా చేసిండ్రు. ఇది వేరే పాము కాటు కాదు, అది కాదు బ్లీడింగ్. నేను పాము కాటు అనుకుంటాను, కానీ కాదు. వాడు అన్న తర్వాత డాక్టర్ మరి అక్కడ మనకు ఈ ఆవుల దగ్గర ఒకడు ఉండే, వాడే అనుకుంటా అని చెప్పేసి వాడిని బ్రిక్స్లకు పోయి దొరకబట్టుకుని వస్తే వాడు ఒప్పుకున్నాడు. నేనే చేసినాను, నేను మందు తాగిన, మందు ఎక్కువై నేను వీటి మీద అట్లా చేయడం జరిగిందని చెప్పేసి అన్నాడు. వాడు మందు ఎక్కువ ఎంత కిరాతకంగా ఆవుల మీద, గోమాతల మీద వాడు అట్లా చేస్తే రేపు పొద్దుగాల మన సమాజం ఎటుపోతుంది, సమాజానికి పరిస్థితి ఏంది? చిన్నపిల్లలు ఆ బ్రిక్స్లలో చిన్నపిల్లలు పనిచేసేటోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు, వృద్ధులు ఉంటారు. వీడు ఎవరి పైన వాడు తాగిన తర్వాత ఇలా పశువుల మీద చేసిన రేపు మనుషుల మీద చేయడానికి గ్యారెంటీ ఏంది? అట్లాంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. వాళ్ళను తగిన శిక్షలు కూడా వాళ్ళకు పడేటట్టు చేయాలి. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.